బడ్జెట్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా అంటే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ లో మూసి పునరుజ్జీవనకు సంబంధించి సాయం అందుతుంది అనుకోవచ్చు. అదేవిధంగా ఐటీ రంగాన్ని ఆదుకునేలా చర్యలు ఉంటాయి అనుకోవచ్చా? అలాగే బల్దియా కోరిన 10,000 కోట్లు ఆశించవచ్చు అనుకోవచ్చా? 10,000 కోట్లు ఆశించే విషయం నాకు ఐఎమ్ నాట్ టూ షూర్ హౌ టు కామెంట్ ఆన్ ఇట్ అండి. ఐటీ పరంగా చూస్తే ఐటీకి ప్రాబ్లంకి కారణం యుఎస్ఏ. ట్రంప్ తీసుకున్న ఎఫెక్ట్ వల్ల H1B అవ్వచ్చు, అక్కడ అన్సర్టిటీ అవ్వచ్చు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించి వాళ్ళు మన హైరింగ్ తగ్గించి చాలా మంది ఇండియన్స్ వెనక్కి పంపించి వాళ్ళు. సో వాళ్ళు చాలా యుఎస్ వాళ్ళ ఓన్ థాట్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ దేశాన్ని వాళ్ళు ఎప్పుడు వాళ్ళు పెంచుకొని ట్రై చేస్తారు వాళ్ళు. దాన్ని మనం ఏం చేయలేం. దాని చుట్టూ మనం మేనేజ్ చేసుకో తప్ప వాళ్ళని మనం ఇది చెప్పి ఏం చేసుకోలేం. సో ఐటీ రంగంలో నా ఉద్దేశంలో 25 కూడా బాగా సబ్డ్యూడ్ గా ఉంటుంది. సో దేర్ ఫోర్ మన తెలంగాణకి డెఫినెట్ గా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఐటీ పరంగా చూస్తే ఐటీ ఎంప్లాయీస్ చాలా మంది కొత్త ఉద్యోగం ట్రై చేస్తూ ఉంటారు, లేకపోతే ఎకానమీ కొంచెం ఎఫెక్ట్ అవుతుందని నా పర్సనల్ ఒపీనియన్ అండి. రైట్. వినోద్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్తే. మొత్తం మీద ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 8వ ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది. అదేవిధంగా నరేంద్ర మోదీ 3వసారి ఎన్నికైన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. దీంట్లో ముఖ్యంగా బడ్జెట్ వచ్చిందంటే మధ్యతరగతి కుటుంబాలు ఎదురు చూసేది పన్ను సవరణల గురించే. ఈసారి ఆదాయ పన్ను విషయంలో ఏదైనా విప్లవాత్మకమైన మార్పులు ఉండే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉంటదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు జమిలీ ఎలక్షన్స్ పోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న బడ్జెట్ ని సరళీకరించడమే వాళ్ళకు లక్ష్యం. ఎందుకంటే మధ్యతరగతికి బెనిఫిట్ చేయకుండా వాళ్ళు జమిలీ ఎన్నికల్లో పోతే లాభం ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకుని ఇంక్లూజివ్ ఎకనామిక్స్ అంటున్నారు వాళ్ళు, ఇంక్లూజివ్ గ్రోత్ అంటున్నారు. అంటే ఇంక్లూజివ్ ఎకనామిక్స్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ లోనే మధ్యతరగతి కాన్సెప్ట్ ఉంటుందండి. అది లేకుండా కేవలము క్యాపిటలిస్ట్ లో మాత్రమే, పెట్టుబడిదారులకు మాత్రమే ఉపయోగపడే విధంగా పన్ను విధానం కానీ, లేదంటే ఆ ట్యాక్స్ వాళ్ళ యొక్క పథకాల విధానాలు కానీ ఉండవు. ఖచ్చితంగా